నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే అల్లోల. ప్రభుత్వ పథకాల పట్ల ప్రతి డిపార్ట్మెంట్కు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. కలెక్టరేట్ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. అభివృద్ధి ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అల్లోల. నిర్మల్ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రగడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో రెండవసారిగా ఎన్నికైన నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రగడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు అల్లూరు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. నిర్మల్ శాసనసభ సభ్యుడైనందున నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎక్స్ అఫీషియో మెంబర్గా చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్నా విధిని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 100 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో రహదారులన్నీ 4 లేన్గా మార్చడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 400 కోట్లతో అండర్ డ్రైనేజ్ నిర్మాణం, భవిష్యత్తులో మెడికల్ కాలేజ్, రైల్వే నిర్మాణం సాధించి తీరుతామని హామీ ఇచ్చారు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా మనము ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయాలి. మన మున్సిపల్లో ఈరోజు మనం ప్రమాణ స్వీకారము చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు నిర్మల్కు టీయూఎఫ్ఐడిసిలో 15 కోట్లు ఒకసారి, 45 కోట్లు ఒకసారి ఈ 2 నిధులు మనకు మంజూరు చేశారు. అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు మనకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు ప్రారంభోత్సవం చేయడానికి వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చి ఎస్టిమేట్స్ అని కూడా ప్రిపేర్ చేస్తే ఇది కొద్ది రోజుల లోపట్లే టెండర్ పెట్టి ఈ పనులను కూడా జరగడానికి మనకు మరి అవకాశం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మల్కి వచ్చిన ఎలక్షన్ సందర్భంగా నిర్మల్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు ఇప్పిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ కంటే మొదలు మన నిర్మల్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాబోతుంది. దాని వెంట ఒక మండలం కూడా తీసుకోమని చెప్పారు. ఒక మున్సిపాలిటీ, ఒక మండలము, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా వారు ఇస్తా చెప్పి ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. వారు ఒక మాట అన్నారు, మరి ఏదో గణేష్ వారు కూడా వారి పుణ్యమాలలో ఏదో వైస్ చైర్మన్గా ఇన్ఛార్జ్ ఇస్తుందని చెప్పి అటువంటిది ఏం లేదు. ఆయన లీవ్ పెట్టిండు. నీకు ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారంగా జీవో ప్రకారంగా నీకు ఆటోమేటిక్గా వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ వస్తుంది. ఎవరో పుణ్యం లేదు,
ఎవ్వరి వేరువారి అవసరం లేదు. ఆటోమేటిక్ జీవో ప్రకారంగా వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెడతారు. ఆయన పిలిచి నీకు ఇన్ఛార్జ్ ఇవ్వడం అనేది ఎంత జరుగుతుంది? జరగదు అట్లా. కమిషనర్ గారు జీవో ప్రకారంగా నీకు ఫైల్ పెట్టి సంతకం తీసుకొని నీకు ఆ బాధ్యత ఇచ్చేస్తారు. అంటే ఆయన ఏదో పూలదండేసి నువ్వు చైర్మన్గా ఉండి ఇన్ఛార్జ్గా చెప్పడానికి అది హక్కు లేదు కూడా. ఈ విధంగా ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నిర్మల్ టౌన్కు ఎటువంటి మనకు వాటర్ సమస్య ఉండదు. ఇప్పుడే సమస్య లేదు. ఇంకా కూడా ప్రతి ఇంటికి ఎవరికైతే నల్ కనెక్షన్ లేదో వాళ్ళందరికీ కూడా నల్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ₹1 నల్ కనెక్షన్ ఇవ్వాలి. ఆ విధంగా ప్రతి హౌస్ హోల్డింగ్ కు నల్ కనెక్షన్ రావాల్సింది. తప్పకుండా రాబో 3 నెలల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కౌన్సిలర్ సోదరులకు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పెడెస్ట్రియన్స్ కు దారి ఇచ్చే విధంగా పుష్ కార్ట్ ప్లేసుల్లో 2 వీలర్స్ 4 వీలర్స్ వాటి దగ్గర పార్కింగ్ ప్లేసులలో ఐడెంటిఫై చేసి వాటికి కూడా పార్కింగ్ ప్లేస్ ఇస్తే వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్ లో పెట్టుకోవడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా బస్ స్టాండ్ ఏరియా, తర్వాత మంచిర్యాల చౌరస్తా, ఈద్గా చౌరస్తా, ఇవన్నీ కూడా చాలా వల్నరబుల్. ఎప్పుడు కూడా మనకు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. మనకు మంచిర్యాల చౌరస్తాలో ట్రాఫిక్ లైట్స్ ఉండగా కూడా 4 వీలర్ ఒక లారీ వచ్చి 2 వీలర్ అతన్ని కుదరడం వల్ల స్పాట్లో చనిపోవడం జరిగింది. అదే కాకుండా చాలా ఇన్సిడెంట్స్ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్న సోఫియా వల్ల కూడా ఒక ఆటోను లారీ కుదరడం జరిగింది. 3 అయ్యింది. అట్లా రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మనకు రోడ్ వైడనింగ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ దాన్ని మనం పాటించడం కూడా తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. इस बल्दिया के अंदर रहूँगा, पब्लिक की हर मुश्किलात को आसान करने की कोशिश करूँगा. जो भी मसाइल होंगे, चाहे वाटर का हो, सफाई का हो, चाहे लाइट्स हो, जो हमारे म्यूनिसिपालिटी के जिम्मे होगा वो बिल्कुल इंशाअल्लाह ताला जल्द से जल्द और किसी भी फाइल को रोका नहीं जाएगा. रही बात अभी जो टेंडर्स हुए हैं, इंशाअल्लाह हमारे इंदिरा गांधी रेड्डी साहब से मशवरे के बाद इंशाअल्लाह उसकी भी मीटिंग रखकर उसको भी कंप्लीट किया जाएगा, क्योंकि डेवलपमेंट्स ज़रूरी है हमारे को. इसलिए मैं हमारे इंदिरा गांधी रेड्डी साहब से भी अदबन गुजारिश करता हूँ कि वो मेरे दिनों में जो मेरे को टाइम्स है उसके अंदर कुछ डेवलपमेंट्स के बाद से मेरी मदद करें, तो शायद हो सकता है कि क्योंकि पहली बार एक मौका मिला है. ఒకసారి జడ్పీ చైర్మన్ గా, 2 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఈ నిర్మల్ నియోజకవర్గంకి ఆదిలాబాద్ డిస్టిక్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎందరో నాయకులు వచ్చిన పేర్లు. మీరు ఓడిపోయినా కానీ అలసిపోకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఇప్పటి వరకు కూడా అదే పాత శాసనసభ్యులు తీసుకుంటే ఒకసారి ఓడిపోతే మన 4-5 సంవత్సరాల దాకా ఈ నిర్మల్ చుట్టుపక్కల కానీ ఈ కాన్స్టిట్యూన్సీ కానీ రావడం లేదు సార్. అలాగే మీరు ఏ ఒక్కసారి ఓడిపోయినా కానీ ఆ 5 సంవత్సరాలు మీ ప్రజల కష్టాలు తెలుసుకుంటే మీరు ప్రజల్లో ఉండి మీరు తిరిగినారు కాబట్టి అందుకే భగవంతుడు మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి నిర్మల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం తీర్చిదిద్దాలని చెప్పి అవకాశం ఇచ్చింది సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా అల్లుందగడ్ని ఎస్పీ శశిధర్రావుతో పాటు ఏఎస్పీ దక్షిణామూర్తి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రైబాబుతో పాటు ఉద్యోగులు, రాజకీయ పార్టీ నేతలు, కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షులు మారగొండ రాము, ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ అజీం బిన్యాయ, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజ్ రాజేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొప్పుల శ్రీధర్, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. చైర్మన్ శ్రీ ఎర్రబోతు రాజేంద్ర గారు, మన శాసనసభ్యులైన శాండ్ ఇన్స్పెక్టర్ మురారి గారు, ప్రభుత్వ పథకాల పట్ల ప్రతి డిపార్ట్మెంట్కు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆన్లైన్లో సేవలు అందిస్తున్నందున ఉద్యోగులకు ఆన్లైన్ సేవల పట్ల పూర్తి అవగాహన ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అది ఇక్కడ ఒక గార్డెన్ కోర్టు పెట్టి క్లీన్ చేయించాం ఫ్రైడే. మొక్కలు మనం అక్కడ పెట్టు కలెక్టరేట్లో ఒక కంప్యూటర్ ల్యాబ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ కంప్యూటర్ ల్యాబ్లో మనం ఒక 12 కంప్యూటర్లు పెట్టడం జరిగింది. ఈ మధ్యలో మనం ప్రభుత్వం పథకాలన్నీ కూడా ఆన్లైన్ విధానంగానే జరిపిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క ఆన్లైన్ విధానం ఎలా చేయాలి, ఈ కంప్యూటర్స్లో నాలెడ్జ్ చాలా అవసరము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి. ఎందుకంటే ప్రతి ఒక్క స్కీము ఈ మిల్క్ కౌజ్ ఈ మధ్యలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అదంతా కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతోంది. పెన్షన్స్ సరఫరా చేయడం, తర్వాత ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మనకి మంచి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం కాబట్టి ఇటువంటి కంప్యూటర్లో ఎప్పటి నుంచో కూడా మనం పెడదాం అనుకుంటున్నాను. మొత్తం 12 కంప్యూటర్లు ఏర్పాటు చేసి విడతల వారీగా ఉద్యోగులకు కార్యాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు ఎల్ఐసి వారు సపోర్ట్ చేయడానికి అభినందనీయమన్నారు. సో ఇక్కడ మనం డిపార్ట్మెంట్స్ కూడా పిలిచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. రెవెన్యూ అయినా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ గ్రూప్స్ లాగా అరేంజ్ చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా ఈ ఆఫీస్ అని మనం ఇంతకుముందు కూడా అడాప్ట్ చేసాము. సో మధ్యలో ఎలక్షన్స్ వల్ల కొంత అది డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో దానికి కూడా కంప్యూటర్ అవసరము. సో ఈ ఆఫీస్ కూడా మనం 1 ఫిబ్రవరి నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. సో అది ఒక మంచి వెంచరు. ఎన్ఐసి వాళ్ళు కూడా దీనికి కొంతవరకు సపోర్ట్ చేశారు. మా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నదీం గారు ఇనిషియేటివ్ ఇది. సో ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సో ఈ యొక్క ల్యాబ్లో మనం పూర్తిగా ఉపయోగించుకుని మన సిబ్బందికి ఈ కంప్యూటర్స్లో మంచి నాలెడ్జ్ వచ్చే విధంగా మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. అభివృద్ధి ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్గా గెలిపించుకొని గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోందెగడ్డ అన్నారు. బుధవారం సోన్ నిర్మల్ మండలంలో ఆయన టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న సర్పంచ్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. సోన్ మండలం కూచన్పల్లి, వెల్మల్, నిర్మల్ మండలంలోని మూటాపూర్, రత్నాపూర్ కాండి, న్యూ పోచంపాడ్, మేడిపల్లి, డ్యాంగాపూర్, వెంగాపూర్తో పాటు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గెలిపిన అనంతరం గ్రామానికి వచ్చిన అడవులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంగపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కత్తెర గుర్తు అభ్యర్థి గాలి నాగభూషణ్ గెలిపించాలని కోరారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి గెలడని చెప్పి పెట్లు కొట్టుకున్నారు. మరి దేవాదాయ శాఖ మంత్రి గెలిచడా లేదా అని అడుగుతా ఉన్నారు. గెలిచడా లేదా? గెలిచాడు. బంగారు ఉంగరాలు వస్తున్నాయని చెప్పారు. బంగారు ఉంగరాలు వచ్చినాయి కూచర్పల్లికి. వాళ్ళు దొంగలు. బంగారు ఉంగరాలు వస్తాయని చెప్పి అబద్ధం మాట్లాడి దొంగలు లెక్క వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అబద్ధం మాట్లాడము, హర్యానాకి వెళ్ళి తీసుకొచ్చి విస్కీలు పంచడము, పైసలు పంచడము, ఈ రెండుతోనే వాళ్ళు కొద్దిగా మేమేదో బలంగా ఉన్నట్టు చూపించుకున్నారు.
పటాకులు తెచ్చుకున్నారు, డీజేలు తెచ్చుకున్నారు, మిఠాయి డబ్బాలు తెప్పించారు హైదరాబాద్కి వెళ్ళి. 11వ తారీఖు 7వ తారీఖు నాడే పటాకులు కొట్టారు. కొట్టి 11వ తారీఖు నాడు అన్ని ఊళ్ళో డీజేలు పెట్టారు. ఏమైంది? డీజే దిగింది. మరి ఇప్పుడు ఆ మిఠాయి కొండ సొనగంగా లేచిందా? ఓటు గెలిచాడు. మరిగా మీ యొక్క అహంకారము ఏం పని చేయండి, ఒక పూస ఎత్తు కూడా పని చేయనటువంటి వాళ్ళు కూడా మేము ఎన్నికల్లో గెలుస్తామని ప్రచారం చేసుకున్నారు. అందరు కూడా మట్టి కనిపించి నిర్మల్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలిపించారు. నిర్మల్లో కూడా నన్ను గెలిపించిన, అదేవిధంగా కూచర్పల్లిలో కూడా నాకు ఎక్కువ ఓట్లు వేసిన, ఎన్ని వేసిన ఎక్కువ 136 ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి. మీ అందరికి కూడా గెలిపించినటువంటి ఓటు వేసిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, అందరు కూడా గుర్తుంది. ఈ ఎలక్షన్లు 25వ తేదీ పొద్దున 7 గంటలకు ఉంటుంది. 1 గంట వరకే ఓట్లు కూడా అయిపోతుంది. వార్డు మెంబర్లకు, సర్పంచ్కు 2 ఓట్లు ఉంటాయి. అదేవిధంగా 1 గంట తర్వాత 2 గంటలకు వెళ్ళి ఓట్లు లెక్క పెడతారు. దాని తర్వాత మనము ఆ రోజు నుంచి ఇక సర్పంచ్ డిక్లేర్ అవుతుంది. తెల్లారి 26వ జనవరి చెప్పి జనవరి నాడు జెండా సర్పంచ్ ఎగిరిస్తుంది. అది వెల్మల్ ఊరిలోనే ఉండాలా, 24 గంటలు ఇక్కడే ఉండాలా. నేను ఆడ పోయితా పొద్దున వస్తా అంటే నడది. అట్లయితే నేను ఉద్యోగం కంటిన్యూ ఉంటుంది, లేకుంటే లేదు తీసేసుడే. అటువంటి కార్యక్రమం చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఊర్లో బ్రహ్మాండంగా మరి చెట్లు పెట్టడం కానీ, ప్లాస్టిక్ పేపర్ వాడడం బంద్ చేయడం కానీ, ఎన్నో రకాలుగా పారిశుద్ధ్యం పాటించి లాట్రిన్ రూములు ఎవరికైతే తెలియదు వాళ్ళందరూ కూడా కట్టించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి కార్యక్రమం రూపొందించడము. ప్రతి సంవత్సరము వెలుమలకు ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు మరి గ్రాంట్ ఇవ్వబోతున్నాము. ఆ 10 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇన్ని పనులు చేస్తున్నామంటే మరి మీరందరూ కూడా తెలుసు. మన గ్రామం అభివృద్ధి కావాలి అంటే ఇక్కడి నుండి నిర్మల్లో కానీ జిల్లాలో కానీ అక్కడి వరకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళంటేనే మన గ్రామంలో మిగిలిపోయిన పనులు, సీసీ రోడ్లు కానీ, మళ్ళీ ఇండ్లు కానీ, ఇంకా రోడ్స్ కానీ, ఏ విషయమైనా కానీ మన పనులు కావాల్సిన పనులు కావాలంటే మరి అధికార పార్టీకే వేస్తే బాగుపడుతుంది 5 ఏళ్ళు. మరి మీరు అనాలోచితంగా ఇతర పార్టీల వాళ్ళకి వేస్తే మళ్ళీ ముఠాపూరు 5 ఏళ్ళు వెనుకపోతుంది కానీ ముందుకు ఉండదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి మరి ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పట్ల వెన్నంటి ఉండే ఇంద్రకాంత్ రెడ్డి గారు మరి ముఠాపూర్కు మరి ఎన్నో దేవాలయాలు కానీ, రోడ్లు కానీ, సబ్ స్టేషన్ ఇలాంటి ఎన్నో పనులు వారు చేయడం జరిగింది. కాబట్టి మరి మనమందరం కూడా మీరు గ్రామస్తులందరూ కూడా మంచి ఆలోచనతో మరి షేక్ రహీమా అబ్దుల్ బాబు గారికి విమానం గుర్తుకే ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సోన్ పాత బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ అన్నారు. బుధవారం సోన్ పాత బ్రిడ్జిని వారు సందర్శించి బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి తగు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం ధర్మశాల చెరువును పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్ఎన్బి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ జిల్లా పర్యాటక శాఖ అధికారి ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో మాజీ సైనికులకు శ్రీ గాయత్రి గోశాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ గాయత్రి గోశాల నిర్వాహకు దోమడాల ప్రవీణ్ శర్మ పంతులు తెలిపారు. ఈ సందర్భంగా సన్మానోత్సవానికి సంబంధించిన కరపత్రాలను స్థానిక ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ సన్మానోత్సవానికి మాజీ సైనికులు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని కోరారు. దేశ రక్షణలో ముందుండి సేవలు అందించినటువంటి సైనికులను సన్మానించి గౌరవించేందుకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత టి సంపత్ కుమార్, నిర్మల భారత సభ్యులు తోడిచెట్టి పరమేశ్వర్, మాజీ సైనిక సంఘం అధ్యక్షులు కొరిపెల్లి భూపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మాజీ సైనికులు నిర్మల్ జిల్లాలో 110 మంది ఉన్నారు. మరియు ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు 170 మంది వారు వివిధ క్షేత్రాల్లో భారతదేశం సరిహద్దుల్లో వారు పనిచేస్తున్నారు. వారు కన్న తల్లి మన దేశ రక్షణ కోసమై పనిచేస్తున్నారు. కాబట్టి వారి తల్లిదండ్రులకు కూడా సన్మాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైనికులు నిర్మల్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, వారి ఒక వేదిక తయారు చేసి వారికి వేదిక మీద మరి సన్మానించాలనే ఒక కార్యక్రమం నిర్వహించాం. సైనికులందరూ లంచ్ చేసి అక్కడి నుంచి ర్యాలీగా మా ఆర్కే కన్వెన్షన్ హాల్లో 26 జనవరి మధ్యాహ్నం 2 గంటలకు
ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆహారం అనుక్షణం పనిచేస్తున్నటువంటి సైనికులకు వందనాలు తెలపడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని మేము కూడా మీ వెంట ఉన్నాము అని ఒక స్ఫూర్తిని, ఒక ప్రేరణను, ఒక ప్రోత్సాహాన్ని కలిగించడానికి ఈ ఆర్కే కన్వెన్షన్ హాల్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ఈ వేదిక ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత కంబైన్డ్ ఆటోమోటివ్స్ వారు సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఒక మంచి అవగాహన వస్తుందని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా మన 3 సంవత్సరాలు కూడా నిండని మన జిల్లాలో ఒక వేదిక తయారవుతుంది. ఈ వేదిక తయారైన తర్వాత మళ్ళీ తదుపరి కార్యక్రమాలు తీసుకోవడంలో చాలా సులభంగా ఉంటుంది. జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటుకు వినియోగించుకున్నప్పుడు ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో వెంట తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో కోరారు. ఎపిక్ కార్డు ఉన్నవారు ఎపిక్ కార్డును చూపించాలన్నారు. శబరిమల ఆలయ పరిరక్షణ, సనాతన ధర్మ సంరక్షణ కాపాడాలని నిర్మల్ జిల్లా అయ్యప్ప సేవా సమితి జిల్లా అధ్యక్షుడు శనిగారం చిన్నయ్య, సీనియర్ గురుస్వామి పూజారి జనార్దన్లు కోరారు. హైదరాబాద్లో శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపవాస దీక్షకు మద్దతుగా నిర్మల్ జిల్లాలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ, బజరంగ దళ్, బీఎస్పీ నాయకులు సంఘీభావం తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడుతూ శబరిమల అయ్యప్ప స్వామాలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని అలాగే కొనసాగించాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు. ధర్నానంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యగారు భూమయ్య, రావుల రామ్నాథ్, బజరంగ దళ్ జిల్లా అధ్యక్షుడు ఎడిపల్లి నరేందర్, బీఎస్పీ నాయకులు నూకల విజయకుమార్, దోనగిరి మురళి, సీనియర్ గురుస్వామి రాజేశ్వర రెడ్డి, పతిక రాజేందర్, బద్రి శ్రీనివాస్, కనపర్తి విఘ్నేష్, మంచిరాల నాగభూషణ్, పాల్ది మహేందర్, కిన్నర్ రవి, నర్సయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దీక్షల కన్నా గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ దేవాలయాన్ని భ్రష్టుపట్టించే విధంగా, మరి ఈ దీక్షని భగ్నం కలిగించే విధంగా అగ్గిపాలు చేయాలా, బుగ్గిపాలు చేయాలన్న ఒక దురుద్దేశంతో కేరళ ప్రభుత్వం వారు కంకణం కట్టుకొని అక్కడ మరి కోర్టు తీర్పు రావడం అనేది చాలా శోచనీయమైన విషయం. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి ఆచార వ్యవహారాలు కూడా శాస్త్రయుక్తంగా, పురాణపరంగా, అన్ని ప్రకారంగా నిర్వహించుకున్నబడి ఉన్నాయి. అనాది కాలం నుంచే ఋషులు కానీ ఉపనిషత్తులు కానీ తెలియజేస్తున్నాయి. అటువంటి దాన్ని మనము మన దైనందిన జీవితంలో పాటిస్తూ వచ్చినాం. అందులో దీక్షనే అయ్యప్ప దీక్ష. కించపరిచే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరొకసారి పునఃసమీక్షించుకొని దేవాలయ పరిరక్షణ తర్వాత వాటి యొక్క పండుగలకు వారు సాగని కోరుతున్నాను. ఆర్టీసీతో పాటు వివిధ ప్రభుత్వ రంగంలో పనిచేసి పదవి విరమణ పొందిన ఈసీఎస్ పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరుతూ టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నిరాదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నాగుల అయ్యనగౌడ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దత్తూరి కిషన్ నారాయణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశ్రాంత కార్మికులకు హయ్యర్ పెన్షన్ అమలుపరిచి కనీస పెన్షన్ 7,500కు భత్యం కలిగి ఇవ్వాలని కోరారు. అలాగే పెన్షన్దారుడు మరణించిన తర్వాత తన భార్యకు 100% పూర్తి పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి సుదర్శన్, రాజేశ్వర్, నర్సయ్య, రసూల్, మధుసూదన్, పోషెట్టి, హుస్సేన్, చిన్నయ్య, కేఆర్ రెడ్డి, గంగాధర్, చారి, రియాద్ తదితరులు ఉన్నారు. గతంలో మార్చి 23/3/2015 రోజున సుప్రీంకోర్టు మరి పెన్షన్ ఏదైతే ఉందో ఈపీఎస్ 95 పెన్షన్, మరి అందులో హయ్యర్ లోయర్ అని ఏం లేదు, అందరి హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరి దాన్ని ఏదైతే సెంట్రల్ సిబిటి కమిటీ, పిఎఫ్ కమిటీ దాన్ని ఎగ్జామ్షన్ అన్ఎగ్జామ్టెడ్ పేరిట మరి చాలామందికి అనర్హతగా చేసినట్టు ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని వెంటనే ఉపసంహరించుకొని కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి ఈపీఎస్ 95 పెన్షన్దారులందరికీ కూడా 7,500 వేతనం ఇవ్వాలని
డిఏ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది కార్మికులు ఇప్పుడు ఆటోలు రిక్షాలు నడుపుకుంటున్నారు, హోటళ్ళలో జీతం ఉంటున్నారు, పాన్ షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కాబట్టి మా జీవన విధానాన్ని కొంచెం పరిశీలన చేసేసి మా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు అందరి ఆసరా పెన్షన్తో పాటు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్ కూడా 7,500కు దీంతో పాటు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. बैठे हैं उनकी मदद के लिए हम आरटीसी के पूरे रिटायरमेंट आज यहाँ पर अमर और निराला शिक्षा बैठे हैं। जो हम लोग काम कर रहे हैं उसका हमको मुआवजा नहीं दिया जा रहा है। हमारे 8.33 EPF 95 के तहत हम लोग जो लोगों की लड़ाई है, ये लड़ाई हम कामयाब हुए तक बराबर हम लड़ते रहेंगे। కౌట్లబీ గ్రామంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మధుకరెడ్డి ఇంటింటా పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అట్ల యశోదా పోతారెడ్డి గెలిపించాలని, ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించాలని కోరారు. నారాయణ రెడ్డి, రామరెడ్డి, రాజు యువకులు ప్రచారంలో పాల్గొన్నారు. మీరు నన్ను సర్పంచ్గా గెలిపించినట్లయితే మన యొక్క గ్రామంలో అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మన ఊర్లో సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ నిర్మించి మన ఊరిని పారిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. హరిహర క్షేత్రం మలనుగుట్ట నిర్మల్లో గల శివాలయంలో 10 మంది శివభక్తులు ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి ఆధ్వర్యంలో శివమాల దానం చేయడం జరిగింది. శివమాల వేసుకున్న వారిలో నవీన్ గురుస్వామి, మాధవ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించినట్లయితే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని ముదూరు ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. అంబకంటి, కుంటాల, కల్లూరు, లింబాగే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తరపున ప్రచారం నిర్వహించారు. ప్రాణహిత చేవెళ్లకారులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు ముఖ్యమంత్రితో విన్నవించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు రమణారావు, ప్రకాష్ గౌడ్, నరసింహరావు, వెంకటేష్, మహేష్, దత్తు, సాగర్, గంగాధర్, రాజు, రమేష్తో పాటు పలువురున్నారు. మండలంలో ఉన్న గ్రామస్తులందరికీ యువకులకు కూడా పనికొచ్చేది ఇక్కడ జూనియర్ కాలేజ్. చాలా సంవత్సరాల నుంచి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి ఇక్కడ కోరుతున్నారు. మరి ఇంతకుముందే ఇక్కడ సర్వే చేసి ఇక్కడ స్టూడెంట్స్ ఎందరున్నారు స్ట్రెంత్ చూసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిల్డింగ్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు. మరి ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించాము. ఇక్కడ కుంటల్లో జూనియర్ కాలేజ్, ముదూరులో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి వారికి విన్నవించాము. మరి వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే మే, జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లోపట్లనే ఏప్రిల్, మేలో తప్పకుండా జూనియర్ కాలేజ్, అక్కడ డిగ్రీ కాలేజ్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ గ్రామంలో జిల్లా, రాష్ట్ర వారి అనుమతితో సమత గారిని మరి సర్పంచ్గా గెలిపించాలని చెప్పేసి కుంటాల గ్రామ ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే మరి సారంగపూర్ మండల కేంద్రంలో ఇంటింటా పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుజాత నర్సుని గెలిపించాలని, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని పలువురు కోరారు. గ్రామంలో దీర్ఘకాలిక పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించబడి గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు. మన గ్రామం అభివృద్ధి బాపు ఎట్టోళ్ళకి మనం బెదిరించి చెప్తున్నాము. సరేనా గుర్తు
పట్టణంలోని విజయ హై స్కూల్ మరియు జాఫరాపూర్ పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122 జయంతిని పురస్కరించుకొని దేశ్ ప్రేమ్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీ నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ఆడప్ సుధాకర్ మాట్లాడుతూ నేతాజీ జయంతిని దేశ్ ప్రేమ్ దివస్ అంటారని, దేశంలో రక్షించడంలో నేతాజీ ఎంతో ప్రత్యేకమైన పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శశ్ కుమార్ నాయర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే అల్లోల. ప్రభుత్వ పథకాల పట్ల ప్రతి డిపార్ట్మెంట్కు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. కలెక్టరేట్ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. అభివృద్ధి ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అల్లోల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.